వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చారు చేయబోతున్నా. 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. శనగపప్పు 1 స్పూన్ మంచి ఫ్రై చేద్దాం. మంచి వేగాలి ఆవాలు శనగపప్పు. ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 5 మంచి ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు 1 వేసుకుందాం. పొడుగు తరగబెట్టుకున్న ఉల్లిపాయలు. కరివేపాకు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై చేద్దాం. టమాటా ఉడకబెట్టుకున్న టమాటా ఒక 10 టమాటాలు రసం తీసి పెట్టిన, చింతపండు టమాటా 2 కలిపి పెట్టిన, పోస్తున్న చారు. గుజ్జు తీసి పెట్టిన నేను ఆల్రెడీ. టమాటాలు ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంతే, చాలు, ఎక్కువ వేయకూడదు. ఉప్పు సరిపడా వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. మసాలాల పైన కారం పొడి 1 స్పూన్ వేసుకుందాం. మంచి మసాలాలు. మంచిగా మసాలితే వేడివేడి చలికాలంలో మంచిగా తినబుద్ధి అయితే. కూరలు అవి తినడానికి కాదు కాబట్టి చారు అలాంటివి చాలా బాగుంటుంది. మసాలాని కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో దింపేటప్పుడు. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. ఈ చలికాలంలో అయితే ఇట్లా వేడివేడిగా రసం చేసుకుంటే తినబుద్ధి అవుతుంది. కూరలు అవి ఇవి నచ్చరు చాలామంది. పిల్లలకైతే ఇది మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిదే. అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. టమాటా చారు అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో ఆలుగడ్డ, బీన్స్, బఠానీ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.